ర్యాండమ్ ప్లేసెస్ ఇన్ వర్కల. ర్యాండమ్ ప్లేసెస్ అంటే ఫస్ట్ బీచ్కి వెళ్తున్నా. వచ్చి 3 days, ఈ రోజుతో 3 days. సో మనం బీచ్కి వచ్చిన తర్వాత మనం సర్ఫింగ్ అంతా చెయ్యకపోయినా కూడా బీచ్లో ఆడుకోవాలి కదా. సో అందుకే ఫస్ట్ నేను మొన్న ఒక బీచ్ చూసా, కొల్లమా ఐ థింక్, కపిల్ బీచ్ దాటిన తర్వాత ఒక బీచ్ చూశాను. అక్కడికి వెళ్ళి అక్కడ ఆడుకోవడానికి కుదిరితే ఆడుకొని, లేదు అని అంటే తిరిగి బ్లాక్ శాండ్ బీచ్కి వచ్చి బ్లాక్ శాండ్ బీచ్లో వాటర్లో దిగాలి. ఈరోజు ఎంత ట్రాఫిక్ తక్కువ ఉందంటే నాకు తెలిసి నేను బెస్ట్ టైంలో వచ్చాను అని నాకు ఫీలింగ్. ఈసారి దిస్ ఈస్ ద బెస్ట్ ట్రిప్ అన్న ఫీలింగ్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది ట్రిప్. సో ఈ రోజు నేను ఎక్కడెక్కడికి వెళ్తా, ఎంత ర్యాండమ్గా వెళ్తాను అన్నది చూద్దాము. ఇది ఒక చిన్న కాఫీ స్టోరీ. ఫస్ట్ రోజు ఒక అవ్వ దగ్గర నేను కాఫీ తాగా కదా, చాలా బాగుంది. ఆ రోజే మళ్ళీ వెళ్తే అవ్వ ఫుల్ వాటర్ పోసేసింది. సరేలే ఆ రోజే బాగాలేదేమో అనేసి మళ్ళీ నెక్స్ట్ డే నిన్న కూడా ఫుల్ వాటర్తోనే ఇచ్చింది కాఫీ. అస్సలు నాకు నచ్చలేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక దగ్గర ఆగి ఇందాక ఒక కాఫీ తాగా, అది ఓకే యావరేజ్ ఉనింది, అందుకు ఒకటే తీసుకున్నా. అంత సూపర్ ఏం లేదు. సో అందుకోసం ఆయన అందులో ప్లాస్టిక్ కప్లో ఇచ్చాడు. నాకు తాగినట్టే లేదు, కాఫీ కూడా టేస్టే బాగాలేదు. సో మళ్ళీ ఇంకో దగ్గర ఆపి నాకు కాఫీ క్రేవింగ్స్ ఇప్పుడు ఏమంటారు కంప్లీట్ చేసుకుంటున్నా. గ్లాస్ దాంట్లో అడిగి మరి అంకుల్ గ్లాస్ దాంట్లో ఇవ్వండి అని చెప్పి అడిగి మరి గ్లాస్ దాంట్లో తీసుకొని తాగుతున్నా. టేస్ట్ నిజంగా బాగుంది, ఇది సాటిస్ఫైడ్. నేను ఎప్పుడన్నా ఏదైనా ట్రిప్కి వెళ్తా కదా, ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే ఆ రోజులో ఎక్కడన్నా తిన్నా అనుకోండి, అది కొంచెం బాగుంది అనుకోండి, నేను మ్యాక్సిమం ఇంకా ఆడ ఉన్నన్ని రోజులు నేను ఆడనే తింటా. ఇప్పుడు ఇట్లా ఒక కాఫీ నాకు ఎక్కడన్నా నచ్చింది అనుకోండి, ఆవిడ ఉన్నన్ని రోజులు నేను కాఫీ అక్కడే తాగుతా. మళ్ళీ కొత్త ప్లేస్కి పోయి ట్రై చేయడాలంతా ఉండదు. నేనైతే వర్కల 100% సజెస్ట్ చేస్తాను. బీచ్ అంటే నచ్చే వాళ్ళు వర్కలాకి రావాల్సిందే. కానీ హీట్ ఎక్కువ ఉన్నప్పుడు రాకండి. మంచి క్లైమేట్ ఉన్నప్పుడు ఆ సీజన్లో మాత్రమే రండి. నేను ఇప్పుడు డిసెంబర్లో వచ్చా, ఫస్ట్ వీక్లో. ఎంత ప్లెజెంట్గా ఉందంటే ఐ డింట్ ఎక్స్పెక్టెడ్ దిస్. అంతా బాగుంది. ఇది కదా క్లైమేట్ అంటే. అబ్బా, కొబ్బరి చెట్లు, పక్షులు, ఎంత మంచి సౌండ్ వస్తుంది పొద్దున్నే. పోరిక్కరా బీచ్ రోడ్ ఇది. ఇదే నేను ఫస్ట్ వచ్చిన బీచ్, పోరిక్కరా బీచ్. ఎంత ప్లెజెంట్గా ఉంది. తన్ని బీచ్కి వెళ్తున్నాం ఇప్పుడు. చెప్పా కదా అన్ని ర్యాండమ్. వీడికి మ్యాప్స్లో కానీ ఎక్కడన్నా ఏదైనా కనిపిస్తే వీడికి పోవాలంటే పోతూనే ఉండాలన్నమాట. ఇప్పుడు మనము పోరిక్కరా బీచ్ క్రాస్ చేసి ఎరవైపురం బీచ్కి వెళ్తున్నాము. ఎందుకు అంటే నాకు గూగుల్లో అక్కడ ఒక పెద్ద షిప్ ఆగి, అంటే లైక్ వాడని షిప్ ఆగి ఉన్నది కనిపించింది. సో అది చూడ్డానికి వెళ్తున్నా. పొద్దున్నే చేపలు బట్టి ఇప్పుడే వస్తున్నారు. ఎంత బలం ఉండాలో బోట్లు నడపాలంటే. బెస్ట్ టైంకి వచ్చామని నా ఫీలింగ్. ఎవరైనా రావాలనుకుంటే ఇట్లాంటి క్లైమేట్ ఉన్నప్పుడు రాండి, మంచి ఎంజాయ్ చేస్తారు. ఎరవైపురం బీచ్ రీచ్ అయిపోయాం ఫైనల్గా. చూసిన ప్లేసెస్ కాదు, ఒక డే ఇట్లా ప్లాన్ చేసుకోవాలి. ఆ బోట్ ఉందా, ఆ బోట్ లేదా, పెద్ద సస్పెన్స్. కన్యాకుమారి వెళ్ళినప్పుడు సేమ్ ఇట్లే మ్యాప్స్ పెట్టుకొని ర్యాండమ్గా వెళ్తున్నా. ఒక ఏరియా కనిపించింది, ఆ వీడియోస్ నేను పోస్ట్ చేసా. ఎంత బ్యూటిఫుల్గా ఉండేనో. నేను యాక్చువల్గా వెళ్ళాలనుకున్నది ఇది. ఈ బోట్ కనిపిస్తుందా, ఈ బోట్ నేను యాక్చువల్గా వెళ్ళాలనుకునింది ఎరవైపురం బీచ్ దగ్గర అని అది లొకేషన్ చూపించింది. అక్కడ నుంచి కొల్లం బీచ్ వరకు వచ్చాము. చాలా మంది ఉంది అని చెప్పారు ఆన్ ద వేలో. అడిగితే ఇక్కడికి వచ్చాక వెళ్ళిపోయింది అది, ఇప్పుడు లేదు అని చెప్తున్నారు. కొల్లం బీచ్ చూసుకొని రిటర్న్ టు వర్కల. ఓ హార్బర్ ఎంత పెద్దగా ఉంది. వెయిట్, ఇది హార్బర్ ఫుల్గా. మొత్తం చిన్న బోట్లు, చేపలు పట్టే వాళ్ళు. ఓ నైస్. ఓకే, ఒకటి ఫ్లాప్ అయినా కూడా ఇంకోటి హిట్ అయింది. ఎంత బాగుంది. అన్ని బోట్లే, మొత్తం బోట్లే.
నేను బయట నుంచి వీడియోలు తీసుకుంటున్నా. పెద్ద పెద్ద షార్కులు ఉన్నాయి ఇక్కడ. అంకుల్ వాళ్ళు మా వచ్చి వీడియో తీసుకో అని చెప్తున్నారు. పోయి తీసుకుంటా. ఫస్ట్ టైం చూస్తున్నా నేను ఇంత పెద్ద చేప. ఇక్కడ అన్న అంటున్నాడు ఇంత అందమైన కొల్లం బీచ్ పెట్టుకొని వర్కలా బీచ్ ఏం పోతారని అంటున్నాడు. అందుకే అప్పుడప్పుడు వచ్చి ఇట్లాంటివి కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. పెద్ద పెద్ద షార్క్ పొద్దునే పట్టుకొని వచ్చారు ఫ్రెష్గా. అక్కడ ఇద్దరు అంకుళ్ళు పోతున్నారు కదా, వాళ్ళు వచ్చి బాయ్ కహాకా హై ఆప్కా రిజిస్ట్రేషన్ గాడి అని అడిగాడు. మేము యాక్చువల్గా టీజీ కార్లో వచ్చా నేను. సో ప్రతి ఒక్కరు ఇప్పటికీ లిటరల్లీ అన్ని బార్డర్స్లో అడిగారు మీ వెహికల్ ఎక్కడిది, ఏం రిజిస్ట్రేషన్ అది అని. సేమ్ లాస్ట్ టైం నేను టీఎస్ వెహికల్లో వెళ్ళిన నార్త్కి. అప్పుడేమో టీఎస్ ఉన్నప్పుడేమో ప్రతి ఒక్క టీఎస్ అంటే ఏంటి, తెలంగాణ అంటే ఏంటి అని అడిగారు. ఇప్పుడు టీజీ ఉంటే ప్రతి ఒక్కరు టీజీ ఏంది, మీ రిజిస్ట్రేషన్ ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడుగుతున్నారు. అమ్మ దగ్గర 10 మంది అడిగారు. ఇదే కొల్లం హార్బర్. మొత్తం ఇక్కడికి వచ్చి ఫ్రెష్ చేపలు కొనుక్కొని పోతున్నారు అందరూ. మనము చేపలు పట్టేవి ఏమైనా కనిపిస్తాయేమో చూడ్డానికి వచ్చాం లోపలికి. ఇక్కడ పట్టుకొచ్చిన చేపలను అన్నిటిని వేలం వేస్తున్నారు. అన్ని అట్లా చిన్న చిన్న బుట్టలలో తీసుకొచ్చి ఒక్కొక్క బుట్ట అమ్మేస్తారు. అమ్మో ఫస్ట్ టైం చూస్తున్నా నేనైతే ఇంత ఇట్లా డైరెక్ట్గా చేపలు పట్టడము. బాగుంది. మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్, క్రౌడెడ్ ప్లేస్. నేను వర్కలాకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు చూసా. వర్కలా వేరు, కొల్లం వేరు. కానీ చెప్తున్నా ఈ ట్రిప్పులో ఇంత క్రౌడ్ ఇప్పుడు చూసా ఫస్ట్ టైం. బ్యాక్ వాటర్స్. అక్కడ వైట్ దగ్గర ఉంది వాళ్ళ. అక్కడి నుంచి ఇక్కడికి దగ్గర 10 మంది కలిసి ఆ చేపల వలను లాగుతున్నారు. ఎంతమంది, ఎన్ని చేపలు పడ్డాయో. ఒక 2-3 గంటలు కష్టపడితే వాళ్ళకి కొన్ని చేపలు పడ్డాయి. దాంట్లో ఒక 3 గంటలు 4 గంటలు ఏమో దగ్గర వాళ్ళు కష్టపడితే అన్ని చేపలు వచ్చాయి. చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఇక్కడే ఫ్రెష్ కొనుక్కొని వెళ్ళడానికి. అందులో పడిన చిన్న చిన్న క్రాబ్స్, చిన్న బుడ్డి చేపలన్నీ పడేస్తున్నారు వాళ్ళు పక్కకి. చేపల కోసం వెయిటింగ్. సైజెస్ వైజ్ డివైడ్ చేస్తున్నారు అన్ని. ఒక్కొక్క బుట్టలో ఒక్కొక్క సైజు. గద్దలు, కొంగలు అన్ని వెయిట్ చేస్తున్నాయి ఇక్కడ. చేపలన్నీ ఇక్కడ అమ్ముతున్నారు. అంటే వాళ్ళు పట్టుకొచ్చిన వాళ్ళు మళ్ళీ చిన్న వెండర్స్కి అమ్ముతారు. వాళ్ళు తీసుకుపోయి ఊర్లలో అమ్ముతారు. ఎంత క్రౌడ్ ఉంది. ఫ్రెష్ చేపలు. సేమ్ స్పాట్, సేమ్ బ్రేక్ఫాస్ట్. లాస్ట్ డే వర్కలాలో ఇడియాపం, ఈరోజు సాంబార్, ఇంకొకటి పరోటా. 9:30 అవుతుంది. ఈరోజు క్లైమేట్ చాలా ప్లెజెంట్గా ఉంది. అందరు వాటర్లోకి దిగుతున్నారు. నేను కూడా ఇప్పుడు వాటర్లోకి దిగుతా. బ్లాక్ శాండ్ బీచ్ మొత్తం చాలా సర్ఫింగ్ లెసన్స్ జరుగుతున్నాయి. చాలా మంది సర్ఫింగ్ నేర్చుకుంటున్నారు లోపల. ట్రైనర్స్, ఇన్స్ట్రక్టర్స్ అందరు ఉన్నారు. బాగుంది ప్లెజెంట్గా. క్లైమేట్ అయితే ఈరోజు సూపర్ ఉంది. సో మనం కూడా వాటర్లోకి దిగే టైం. అదిగో సర్ఫింగ్ క్లాసెస్. ఎంత తీసుకుంటారో నాకైతే తెలియదు సర్ఫింగ్, కానీ చాలా మంది అయితే సర్ఫింగ్ చేస్తున్నారు ఇక్కడ. ఇదే మనకి అప్గ్రేడ్ చేసిన స్టే. వీక్ డేస్లో 1250 రూపీస్ ఒక్క రూమ్కి, వీకెండ్స్లో 1500 ఉంటుంది. అండ్ మనకి ఒక రోజు మొత్తం మనకు కరెంట్ లేదు కాబట్టి మనకి ఇక్కడ 1000 రూపీస్కి ఇచ్చాడు. నాకైతే స్టే చాలా నచ్చింది. నేను సజెస్ట్ చేస్తా, కానీ అన్ని టైమ్స్ అవైలబుల్ ఉంటుందని అయితే నేను చెప్పలేను. లోపల థీమ్స్ అంతా బాగుంది.
ఇది వీళ్ళ మీల్స్, కేరళ మీల్స్. అండ్ దీని రైస్ మీల్స్ ఆర్డర్ చేసా. చాలా లావుంది వీళ్ళ రైస్, మనం అస్సలు తినలేము. మనం నార్మల్ రైస్ తింటాం కదా, ఆ రైస్ వీళ్ళు బిర్యానీ చేస్తున్నారు ఆ రైస్ తోటి. మొన్న సన్సెట్ అంత క్లియర్గా కనిపించలేదు, మబ్బులు వచ్చేసాయి. ఈరోజు చాలా బాగా కనిపిస్తుంది. కానీ ఎన్ని సన్సెట్లు చూసినా నా పాయింట్లో కన్యాకుమారి సన్సెట్ ఈజ్ ద బెస్ట్. ఇక్కడ నుంచి కన్యాకుమారి జస్ట్ 100 కిలోమీటర్సే. ఈరోజు ఫుల్ క్రౌడ్ ఉన్నారు. ఇంకా వీకెండ్ స్టార్ట్ అవుతుంది కదా రేపటి నుంచి. కిందికి వెళ్తున్నా, చాలా స్టెప్స్ ఉంటాయి ఇటు నుంచి. దిగడం ఈజీనే, మళ్ళీ ఎక్కేటప్పుడే ఓయమ్మా మోకాళ్ళు ఎత్తున్నాయి ఈడ మెట్లు. ఎక్కేటప్పుడు ఎలా, ఇంకో ఆప్షన్ లేదా? ఈరోజు చాలా మంది ఉన్నారు. అదే క్లిఫ్, ఆ పై నుంచి అంత కిందికి దిగాం. మీరు లిటరల్లీ 3 ఫ్లోర్లు ఉంటాయి, మోకాళ్ళు ఎత్తుంది. ఇది 100 రూపీస్ అంట. నాకు బేరం ఆడడానికి రాదు కాబట్టి నేను కొనట్లే, బట్ చాలా బాగుంది. కుట్టి బోట్.